అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో. ఇవాళ చేయబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ పెసరపప్పు ఎగురండి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మొదలు గోరుచిక్కుడుకాయలను కొంచెం కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసి ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసి కొంచెం ఉప్పు వేసి మన స్టవ్ మీద పెట్టి ఒక 10 minutes బాయిల్ చేయాలండి. 50% గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికిన తర్వాతే మనం పెసరపప్పు వేయాలండి. ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకుని ఆ పెసరపప్పు వేస్తే కుడి అవుదన్నమాట. తర్వాత వార్చేసుకోవాలి ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పుని. మన తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయ దంచి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి లైట్గా వేగుతూ ఉండగా ఇప్పుడు మనం ఉప్పు వేసుకుని ఒక స్పూను, తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు స్పూనున్నర కారం అని తినేదాన్ని బట్టి జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు తిప్పుకుని ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా మనం వాష్ చేసుకున్నాం కదా ఈ గోరుచిక్కుడుకాయ పెసరపప్పుని వేసుకుని పిండకూడదండి, పిండితే కూర బాగోదు. ఇలా వేసుకుని మూత పెట్టుకుంటే 5 నిమిషాలు కూర రెడీ అండి. తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. ఒకసారి ట్రై చేయండి. డీటెయిల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.